సౌందర్యకి దేవుడు రావడం ఎప్పుడు స్టార్ట్ అయింది? నైన్త్ లో నైన్త్ క్లాస్. నైన్త్ క్లాస్ లో నైన్త్ క్లాస్‌లో సౌందర్య ఎక్కడుంది? హాస్టల్లో ఉన్నా. ఎక్కడ? హాస్టల్ వచ్చేసి ముస్రాంబాద్ మలక్పేట్ ఏరియాలో. హ్మ్. హైదరాబాదా? హైదరాబాదే. హైదరాబాద్. ఎస్. హ్మ్. హైదరాబాద్ లోనే ముస్లింబాద్ ఏరియా మలక్పేట్లో గిరిజన సంశిక్ష అనే చిన్న హాస్టల్, అందులో నేను ఉంటుండే అప్పుడు. ఓకే. అదే సూపర్. క్లాస్ లో నైన్త్ లో ఆగస్ట్ లోనే నాకు ఎల్లమ్మ తల్లి వచ్చింది. నైన్త్ లో ఆగస్టు డేట్ ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ ఆగస్ట్ లోనే వచ్చింది. పౌర్ణమి రోజు నైట్ టైంలో నాకు అమ్మవారు రావడం జరిగింది. ఓకే. ఫస్ట్ నీకు అమ్మవారు వచ్చినప్పుడు ఎలాంటి సందర్భంలో వచ్చింది? నైట్‌లో వచ్చిందా? మార్నింగ్ వచ్చిందా? లేదంటే నైట్ ఏదన్నా ఫెస్టివల్‌కెళ్ళినప్పుడు, ఏదైనా గుడికెళ్ళినప్పుడు, ఫస్ట్ లేదంటే డప్పు సప్పుడు నా నా క్వెషన్ మొత్తం వినాలి. ఏదైనా డప్పు సప్పుడు అయినప్పుడు, లేదంటే ఏదైనా బోనాలు పోతున్నప్పుడు నీకు ఫస్ట్ సిగం అనేది ఎట్లా వచ్చింది? ఫస్ట్ పౌర్ణమి రోజే టెంపుల్కి వెళ్ళినాం. హ్మ్. టెంపుల్‌కెళ్ళినప్పుడు ఆ రోజు ఆ ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళినాం. హ్మ్. అంటే ఒక వైబ్ అనేది లేదు. హ్మ్. జుట్టు విరబోసుకొనే వెళ్ళినా కాబట్టి తిట్టిర్రు మేడం వాళ్ళు, "అలా రావద్దు. పొడుగు జుట్టు ఉంది." చాలా మంది గూడా తిట్టిర్రు హాస్టల్ వాళ్ళు. ఏదో నేను కామన్ అనుకోని ఇగ వెళ్ళినా. హ్మ్. అప్పటికి వైబ్ అనేది ఏం లేకుండే అసలు హ్మ్. పాజిటివ్ అని. నీకు దేవుడు వస్తుంది అని నీకు తెలియకుండానే వచ్చిందా? నీకు తెలుసా దేవుడు వస్తదని? తెలియకుండానే వచ్చిందప్పుడు. అంటే వచ్చింది. నాకు కలలో వచ్చిందన్న. ఎప్పుడంటే నేను మమ్మీకి చెప్పిన. హ్మ్. 2 డేస్ ముందు నా కల ఏమని వచ్చిందంటే, జుట్టు విరబోసుకొని, కూర్చొని, పసుపు రాసుకొని, "నువ్వు గూడా ఇలా చేస్తావు" అని ఒక ఆవిడ చెప్పింది. హ్మ్. నేను మమ్మీకి చెప్పిన. ఒక మమ్మీ ఆవిడ చెప్పిందా? లేదంటే దేవుడు చెప్పిండా? క్లారిటీ ఇంపార్టెంట్. దేవుడు అంటే పెద్ద బొట్టు వేసుకొని, పసుపు పెట్టుకొని అంటే అమ్మ, దేవుడే. నేను ఏసే క్వెషన్ కరెక్ట్ స్ట్రెయిట్‌గా దేవుడు. ఆన్సర్ ఇవ్వు. దేవుడు. గుటికిలు మింగుతున్నావు ఇప్పుడే. గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పిండా? లేదంటే ఒక ఆవిడొచ్చి చెప్పిందా నీకు? కలలో దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పిండు. కరెక్ట్ పాయింట్. కరెక్ట్ పాయింట్. ఓకే. ఏమని చెప్పిండు? అంటే "నువ్వు కూడా ఇలా చెప్తావు. హ్మ్. నీకు గూడా దేవుడొస్తాడు" అని చెప్పింది. హ్మ్. అదే విషయం నేను మమ్మీకి చెప్పిన. నీకు దేవుడు వచ్చి నీకు చెప్పిన తర్వాత ఎన్ని రోజులకు నీకు శిగమొచ్చింది నీకు? 2 డేస్ తర్వాతనే. వచ్చింది. 2 డేస్ తర్వాతనే వచ్చింది. హ్మ్. మమ్మీకి చెప్పిన నేను, "మమ్మీ ఇలా కల వచ్చింది. హ్మ్. అదేమన్నా బ్యాడా? గుడ్డా?" అని. అంటే మమ్మీ "ఏం కాదు వదిలేయ్" అన్నది. హ్మ్. నేను అప్పటికి గూడా వదిలేయలేదు. మా హ్మ్. ఫ్రెండ్స్‌కి గాని అందరికి చెప్పిన, "అక్క నాకు ఇలా కలొచ్చింది. మమ్మీకి చెప్తే ఇలా వదిలేయమన్నది. మీరు గూడా ఒక్కసారి మీ పేరెంట్స్‌కి కనుక్కొని చెప్పండి. హ్మ్. మా మమ్మీ వాళ్ళు ఇలాంటివి పెద్దగా నమ్మరు" అని చెప్పిన. హ్మ్. వాళ్ళు గూడా చెప్తే, "మా మమ్మీ వాళ్ళకి గూడా తెలియట్లేదంట" అని గూడా అన్నారు. హ్మ్. ఆ తర్వాత 2 డేస్ తర్వాతే నాకు ఎల్లమ్మ తల్లి రావడం జరిగింది. ఓకే. ఆ! వచ్చింది. ఎల్లమ్మ తల్లి నువ్వు హాస్టల్‌లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. యెస్. వచ్చిన తర్వాత నువ్వు ఇంటికెప్పుడొచ్చినావు? ఇంటికి ఆగస్టు చాలా రోజుల తర్వాత వచ్చినావు. ఒక 20 హాస్టల్‌లో డేస్. ఉన్నప్పుడు ఒకానొక ఇంటర్వ్యూ‌ల హాస్టల్‌లో ఉన్నప్పుడు నేను పసుపు రుద్దుకునేదాన్ని. యెస్. ఆ! నీకు హాస్టల్‌లో తీసుకొచ్చి నీకు పసుపు ఎవరు పెట్టిర్రు? నువ్వు పసుపు ఎట్లా రుద్దుకున్నావు? హాస్టల్ కదన్న ఇప్పుడు. గర్ల్స్ అందరూ కాళ్ళకి మొఖాలకి ఫేషియల్ అలా చేస్తూ ఉంటారు కదా మీరు పసుపుతోటి. హాస్టల్‌లో చదువుకోవడానికి పోయిర్రా? లేదంటే ఈ చదువు పసుపులు రుద్దుకోవడానికి పోయిర్రా? చదువుకోవడానికే వెళ్ళినాం ఆ! కానీ, అప్పుడు హాలిడేస్ ఉండే మాకు. హ్మ్. సో, అలా అని పెట్టుకున్నాం. హ్మ్. పసుపు పక్కనే ఉండే. అలా అని పెట్టుకున్నా. హ్మ్. దేవుడు పెట్టుకోమంటే పెట్టుకున్నావా? లేదంటే నువ్వేదో పెట్టుకొని గుండి నాకనిపించింది. ఎందుకో పెట్టుకోవాలి, ఒక వైబొస్తది అని అనిపించింది పెట్టుకున్నా. అనిపిస్తుందని పెట్టుకున్నావా? అనిపిస్తుందని పెట్టుకున్నా. అది పెట్టుకున్నట్టు గూడా నాకు తెలీదు. అనిపిస్తది అని పెట్టుకున్నావా? అనిపిస్తుందని పెట్టుకున్నావా? అనిపిస్తుందని పెట్టుకున్నా. ఇంకొకటి అది పెట్టుకున్నానని కూడా నాకు తెలీదు. హ్మ్. మరి నువ్వు తర్వాత పెట్టుకున్నావన్న విషయం నీకెట్లా తెలిసింది? నాకు తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే మొఖానికి పసుపుంటే అప్పుడు నీకిదెట్లా గుర్తుంది? పక్కన ఫ్రెండ్ వాళ్ళది ఉంటే తీసుకొని పెట్టుకున్నా, ఆ పెద్దక్క వాళ్ళది ఉంటే అంటే తీసి పెట్టుకున్నా. నాకు దేవుడు రాకముందే నేను అక్కడే మాట్లాడుకుంటున్నామన్నా. హ్మ్. అక్కడే నాకిప్పుడు దేవుడొస్తది ఇంకా జరైతే ఇట్లా మాట్లాడుకున్నారా? అంటే దేవుడొస్తాడని మాట్లాడుకోలేదు. హ్మ్. అంటే మేము నైట్ టైమ్‌లో మేల్కొనే ఉంటాం. ఏమైనా హాలిడేస్ ఉన్నా లైక్ అలా ఏమైనా ఉంటే 1, 2 దాకా మేల్కొనే ఉంటాం. హ్మ్. అందరం సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుండే. హ్మ్. సో, సాంగ్స్ పెట్టుకుంటానే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. నేనేమో పక్కకొచ్చి ముఖానికి పసుపు పసుపు రాసుకోవడం పెట్టుకున్నావు. పెట్టుకున్న అలాంటివి తర్వాత ఏం జరిగింది? పెట్టుకున్న తర్వాత కింద కూర్చొని ఏడుస్తున్నానంట గట్టి గట్టిగా. హ్మ్. నాకు కూడా తెలీదు. వాళ్ళు చెప్తుంటే తెలుసు. హ్మ్. వాళ్ళు చూపిచ్చిర్రు. "నువ్వు యాస్ ఇట్ ఈస్‌గా ఇలానే చేసినవురా. హ్మ్. ఇలానే కూర్చున్నావు" అని యాస్ ఇట్ ఈస్‌గా ఓకే. నేను ఎలా అయితే అయిపోయింది. చేసినానో హైదరాబాద్ నుంచి అలానే. విలేజ్‌కొచ్చినావు. విలేజ్‌కొచ్చిన తర్వాత దేవుడిక్కడున్నాడని గావచ్చు, లేదంటే దేవుడిని పెడదామని మీరు ఇంట్లో మాట్లాడుకున్న విషయాలా? లే నా క్వెషన్ మొత్తం కంప్లీట్ కావాలి ఓకే. తల్లి. తప్పుగా అనుకోవద్దు. మీ మమ్మీ, డ్యాడీ మీరు కలిసి ఈ దేవుడిని ఇట్లా పెడదాము, ఈమెకెట్లాగా సిగమొస్తుంది, పెడితే ఇన్ని డబ్బులు సంపాదించొచ్చు, ఇంతమంది భక్తులొస్తరు. ఇట్లాంటిదేమన్నా ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసారా?
లేదు లేదంటే చేయలే. దేవుని సాక్షిగా చెప్పిన దేవుడు కదన్నా. ఈడున్నాడు. లెట్ మీ కంప్లీట్ నా క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అవ్వాలి తల్లి. నీకు దండం పెట్టి రిక్వెస్ట్ ఓకే. చేస్తున్నా. ఓకే. ఓకే. నన్ను మొత్తం క్వశ్చన్ వేసిన తర్వాత నా క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ ఇవ్వు. ఓకే. మీ మమ్మీ డాడీ మీరు మీ తమ్ముడు అందరు కూర్చొని ఈమెకు శిగం వస్తుంది. మన దాంట్లోనే మనం ఓ గుడి ఓ కదల్లి ఓ దేవుణ్ణి మన బాయి కాడ నిలుపుకొని నవ్వొద్దు. నేను అడిగేది సీరియస్ క్వశ్చన్. పెట్టుకుంటే మనకు 4 భక్తులు వస్తారు, 4 రూపాయలు వస్తాయని ఆలోచించారా? లేదంటే నిజంగానే దేవత వచ్చి ఈడ నేనున్నా నన్ను తీయండి, మీకు మీ గూడానికి మంచి జరుగుతది మీ తాండకి అని చెప్పిందా మీకు? చెప్తా అన్న. స్టార్టింగ్‌లో మమ్మీ వాళ్ళు నమ్మలేదు. ఇంటికొచ్చిన తర్వాత చాలా చోట్లకి తిప్పిర్రు. చెప్పినా కదా 2 లాక్స్ పెట్టుకుర్రు. హ్మ్. ప్రామిస్ చేసినట్టే అబద్ధాలైతే చెప్పట్లేదు. హ్మ్. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు చూసిర్రు. అందరికీ తెలిసినవే. హ్మ్. చాలా వరకు తిప్పిర్రు. హ్మ్. చేతబడి చేసి వాళ్ళేమన్నారంటే, "నీకు ఎల్లమ్మ తల్లి ఇలా వెంట పడింది" అన్నారు. హ్మ్. వెంట పడిందన్నారు. చాలా మంది అమ్మవారొస్తుంది. మంచి చేయడానికి వస్తుంది. మళ్ళొకసారి చెప్పు తల్లి. అమ్మవార్లు అన్నారు. హ్మ్. సారీ. హ్మ్. మళ్ళొకసారి ఫస్ట్ నుంచి చెప్పు. అమ్మవార్లు ఆ! అమ్మవార్లు వస్తున్నారు అని చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు? చాలా మంది పక్క విలేజ్‌లోనే దేవుడొచ్చి ఆమె చెప్పింది. నీకొస్తది అని చెప్పిందా ఆమె? పూజారి తాత గూడా చెప్పిండు హాస్టల్‌లో ఉన్నప్పుడు. నీకు కొద్ది రోజులు పూనకం వస్తుంది ఆమెకి అని. అండ్ తప్పులేదు. పూనకం వస్తుంది అని చెప్పినారు. ఓకే. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి మమ్మీ ఇలా జరుగుతుంది ఇలా ఇలా అంటే ఎవ్వరికీ చెప్పలేదు అప్పటికి గూడా. మాకు చాలా క్లోజ్ ఎవరంటే మా తాత వాళ్ళు ఉంటారు ఇంటి పక్కనే. హ్మ్. వాళ్ళకి మమ్మీ వాళ్ళు చెప్పిర్రు. "అరే! నా కూతురు ఇలా చేస్తుంది. హ్మ్. నీ దగ్గర ఏమైనా సజెషన్ ఉందా?" అంటే వాళ్ళొచ్చి నన్ను అడిగిర్రు. హ్మ్. అడిగితే నేను వాళ్ళతోటి కొట్లాడినానంట. హ్మ్. "నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఇలా ఇలా చెప్తే నేను కొట్లాడినా" అని చెప్పిర్రు వాళ్ళు. హ్మ్. గీరిన లైక్ కొరకడం లాంటివి అవన్నీ చెప్పిర్రు. హ్మ్. ఓకే. ఎందుకు సౌందర్యకి ఎప్పుడు లేనిది పెదాలు ఎండిపోతున్నాయి, గుట్కిలు మింగుతుందంటే ఏమని లే చెప్తావు? చలికాలం అన్న. చలికాలం. చలికాలం. ఇంకో మాట. ఇంతకుముందు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలల్లా నేను అడిగే క్వెషన్ కాదు ఇది. కింద కామెంట్‌లలో వచ్చింది. మేకప్ ఏసుకొని కూర్చున్నావా ఇంటర్వ్యూలల్లా? నార్మల్‌గా ఇప్పుడు నా ముందు కూర్చున్నట్టు కూర్చున్నావా? లే అన్న. ఓన్లీ ఒక్క ఇంటర్వ్యూలోనే మేకప్ ఏసుకొని కూర్చున్నా. అది ఎవరిదంటే మధు అక్కతోటి చేసిన గదా! ఆ అక్కతోటి ఒక్కటే మేకప్ ఏసుకొని కూర్చున్నా. కూర్చున్నావు మిగతావన్నీ వితౌట్ మేకప్సే. వితౌట్ మేకప్. యెస్. డౌట్ క్లారిటీ అయిపోయింది కదా యెస్. ప్రజలారా మీకు? ఓకే.